తాయారు చెంప పగలగొట్టి మహాలక్ష్మి గాయత్రి సొంత అక్కా చెల్లెళ్ళు అనే నిజాన్ని బయట పెట్టిన లలిత అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మహాలక్ష్మి చక్రి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి అనుకున్న దానికంతా విరుద్ధంగానే జరుగుతుంది. గాయత్రికి ఇటు మాధవకు పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసిన మహాలక్ష్మికి గాయత్రి ఇచ్చిన షాక్తో నిరాశే ఎదురవుతుంది. చాలా బాధపడుతుంది మహాలక్ష్మి. ముఖ్యంగా పెద్ది బాధపడడం చూసి ఇంకా బాధపడుతుంది. ఎందుకంటే గాయత్రిని పెళ్లి చేసుకోబోతున్నాను ఎన్నో ఆశలతో వచ్చిన మాధవకు నిరాశ ఎదురవ్వడం, ఆ బాధను తట్టుకోలేక బాధపడుతూ ఉన్న మాధవకు బలవంతంగా నారాయణ మందు పట్టించడం చేసి తన గుండెల్లో ఉన్న బాధ అంతా బయటికి చెప్పేసేసరికి మహాలక్ష్మి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నీళ్లు వచ్చేసేసరికి చాలా బాధపడుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మహాలక్ష్మి బాధపడుతుందో అక్కడ లలిత కూడా ఎందుకో గుండెల్లో బరువుగా అనిపించి ఎంతో బాధపడుతుంది. ఏమంది అత్తయ్య అని చెప్పాను కానీ మహా గుర్తొస్తుంది హారిక అని చెప్పనేసరికి ఎందుకు అత్తయ్య లేనిపోని పంతాలకు వెళ్తారు? మహాలక్ష్మిని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాలనుకున్న నిర్ణయాన్ని ఆపుకోండి అత్తయ్య. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేత ఉండండి. అలా ఉంటే మహాలక్ష్మి సంతోషంగా ఉంటుంది. తనకు తల్లి ఆదరణ చాలా ముఖ్యం. మీరొక్కసారి కాల్ చేసి మహాలక్ష్మితో మాట్లాడితే తన గుండెల్లో ఉన్న బాధ పోతుంది కదా. తను మీ విషయంలో ఎంతగానో బాధపడుతుంది. ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉండే నా తల్లి కూడా సర్టిఫికెట్ విషయంలో నన్ను మోసం చేసి ఇంటికి రమ్మని నా సర్టిఫికెట్లు కాల్ చేసేటట్టు చేసింది. నేను ఎంత కష్టపడి చదివానో అంత బాధపడేటట్టు చేసింది అంటూ మాట్లాడండి అత్తయ్య. మీరు మాట్లాడితే మీ గొంతు విప్పి తన మనసుకు తాకుతుంది. ప్లీజ్ అత్తయ్య అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ తీసుకుని మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. అప్పటికే మహాలక్ష్మి బాధపడుతూ ఉంది కదా. బాధపడడంతో అమ్మ మహాలక్ష్మి అంటూ ఇంకా లలిత ఎప్పుడైతే మాట్లాడుతుందో అమ్మ అంటూ ఏడవడం మొదలు పెడుతుంది. ఏడవడం మొదలు పెట్టేసరికి అసలు ఏమైంది మహా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఎందుకు ఏమి జరిగింది అని తన తల్లి ఓదార్చడం కోసమని అడగడంతో ఇలాంటి సంగతి అని మొత్తం వివరణ చెప్తుంది. ఏం పేరు అన్నావు అనగానే తాయారు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి వాళ్ళ అన్నయ్య అదే మీ మామయ్య పేరు అనగానే నారాయణ అనేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటత్తయ్య నారాయణ తాయారు అన్న వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళ పేర్లు వినడంతో అంత షాక్ అవుతున్నారు అని చెప్పి ఇంకా పక్కనున్న హారిక అనేసరికి ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు? హైదరాబాద్లోనే పలానా ఏరియాలో ఉంటున్నామనగానే ఆ ఏరియా అంతా కూడా తన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఎవరో లలిత ఎవరో కాదు, నారాయణకి పెద్దమ్మ కూతురు, అంటే పిన్ని కూతురు. నారాయణకి కూడా చెల్లెల్లాంటిదే. చిన్నప్పటి నుంచి నారాయణకి తాయారంటే లలిత అంటేనే ఎక్కువ ఇష్టం. కానీ ఒకానొక సందర్భంలో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు లలిత త్యాగం చేసి, అంటే నారాయణ బాధపడకూడదు అంటే లలిత అన్న ఇష్టమే, ఇటు తాయారన్న ఇష్టమే నారాయణకి. అందుకోసమని నారాయణ బాధపడకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత లలిత త్యాగం చేస్తుంది. ఆ త్యాగం గురించి లలితకు నారాయణకు ఇంకా ఇటు తాయారికి తప్పించి ఎవ్వరికి కూడా ఈ విషయం తెలియదు. వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఈ విషయం ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరికి కూడా చెప్పొద్దని ముగ్గురు కూడా అనుకుంటారు. ఆ విషయం ఏంటంటే చెప్దామని నోట్సుకొచ్చేసరికి ఏంటత్తయ్య చెప్పండి, మీరు వాళ్ళ పేర్లు వినడంతో ఎందుకు అంతలా కంగారు పడ్డారు? అసలు వాళ్ళ గురించి మీకు తెలుసా అనగానే తెలుసు హారిక, తెలుసు అని చెప్పాను. కానీ నువ్వు వెళ్ళావా వాళ్ళ ఇంటికి అనగానే లేదు వెళ్ళలేదత్తయ్య. నన్ను రేపు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళవా? హైదరాబాద్ వెళ్ళాలి. మీ మామయ్య వాళ్ళకి ఏం చెప్తావో నీ ఇష్టం, నువ్వు నేను హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పాను. కానీ సరే అత్తయ్య నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, మీరైతే
బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని హారిక అయితే చెప్తుంది. చెప్పేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఆదితో, ఆది నేను మా పిన్ని వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి అనేసరికి, మరి నేను రానవసరం లేదా, నువ్వు వర్క్ చూసుకుంటున్నావు కదా, అత్తయ్యని తీసుకుని వెళ్తాను, మామయ్య గారు ఎలాగా రారు కదా అని చెప్పాను. కానీ సరే వెళ్ళైతే, మరి భోజనం అనగానే పని మనిషి వస్తుంది కదా, కొన్ని రోజులు మేనేజ్ చేయండి, 2 డేస్లో తిరిగి వచ్చేస్తాము అని చెప్పి ఇంకా హారిక ఇటు ఇద్దరు కూడా అటు ఆదితోని చెప్తారు, ఇటు ప్రతాప్తో కూడా చెప్పేసేసరికి సరే వెళ్ళు లలిత, నీకు చేంజ్ అయినట్టు ఉంటుంది, జాగ్రత్తగా తీసుకువెళ్ళమ్మా అనగాని అలాగే మామయ్య అని చెప్పి హారిక కాస్త లలితను తీసుకుని హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మహాలక్ష్మికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి వెళ్ళి అమ్మా అంటూ మహాలక్ష్మి హత్తుకుంటుంది. బాధపడకమ్మా, నీ ప్రాబ్లం నీ సొల్యూషన్ కోసమే వచ్చాననగానే ఏంటమ్మా అనగానే నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా మాధవ్ పెళ్లి విషయం అని అనగానే మాధవ్ అని అంటున్నావు, నీకు వాళ్ళ గురించి తెలుసా అమ్మా అని చెప్పనేసరికి మొత్తం అంతా నువ్వే చూస్తావు కదా, పద మీ ఇంటికి వెళ్దామని ఇంకా అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి గుమ్మంలో ఇలా దిగి మొత్తం ఇల్లంతటినీ కూడా చూస్తుంది. ఎందుకంటే అక్కడే ఉండి లలిత వాళ్ళ వదిన అంటే నారాయణ భార్య అందరూ అక్కడే కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇంకా లలిత అయితే ఎప్పుడు కూడా గోరింటాకు పెట్టాలి అంటే నారాయణ భార్యతోనే పెట్టించుకునేది, అంత క్లోజ్గా ఉండేవారు. ఇంకా అదంతా చూస్తూ ఉండగానే నారాయణ అప్పటి వరకు ఇటు తిరుగున్న మనిషి అటు తిరిగి ఉండడంతో అన్నయ్య అని పిలవడంతో వీళ్ళిద్దరూనేమో లలిత వంక చూస్తారు. నారాయణ ఒక్కసారిగా ఆ గొంతు తన గుండెలకి తాకేసరికి వెనక్కి తిరిగి చూడడంతో ఒక్కసారిగా అలా ఉండిపోతాడు. అన్నయ్య అని చెప్పనగానే అమ్మ లలిత అనుకుంటూ గబగబా దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి అన్నయ్య అనగానే గుండెలకి హత్తుకుంటారు. వీళ్ళిద్దరినీ చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఇంట్లోంచి కన్నా, కేశవ, చక్రి, మాధవ అందరు కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చి అందరూ కూడా చూస్తారు. ఇదేంటి లలిత అంటూ అంత చొరవగా పిలుస్తున్నారు, వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అన్నట్టుగా వీళ్ళు ఆలోచించుకుంటూ ఉండగానే ఏంటమ్మా లలిత ఇలా వచ్చావు, ఇన్ని రోజులకి అన్నయ్య గుర్తొచ్చాడా, ఈ అన్నయ్యని చూడాలని నీకు ఇప్పుడు అనిపించిందా అనగానే సమస్య వచ్చింది కదన్నయ్య, పరిష్కారం కోసమే వచ్చాను. ఏంటి తాయారక్క తన కూతుర్నిచ్చి పెళ్లి చేయను అని చెప్పిందంట మాధవ్కు అని చెప్పాను. కానీ అవునమ్మా, మాధవు తను ఇద్దరూ ఇష్టపడ్డారు అనేసరికి ఎలా చెయ్యదో నేను అడుగుతాను, తాయారక్కని పిలిపించన్నయ్యా ఇక్కడికి అని చెప్పనేసరికి సరే అని వెంటనే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఎవరు అని చెప్పాను. కానీ ఏంటి తాయారు బాగున్నావా అని చెప్పాను. కానీ లలిత అని చెప్పనేసరికి ఓహో గుర్తున్నానా ఏంటి అని చెప్పాను. కానీ అదేంటి లలిత నిన్ను మర్చిపోతానా అని చెప్పనేసరికి నేను నారాయణ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అర్జెంటుగా నువ్వెక్కడికి రావాలి అనగానే సరే అని ఇంకా అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తాయారు రావడంతో లలిత కూర్చుని ఉంటుంది, తాయారు నిలబడి ఉంటుంది. ఏంటి తాయారక్క బాగున్నావా అనగానే బాగున్నాను లలిత అని చెప్పి మాట్లాడడంతో వీళ్ళందరికీ మా అమ్మ పరిచయం ఏంటి, వీళ్ళందరినీ ఎంత చొరవగా మా అమ్మ పిలుస్తుందేంటి అని అనుకుంటుంది మహాలక్ష్మి. అయితే ఇక్కడ మిగిలిన వాళ్ళకు కూడా అదే సిచ్యువేషను, ఇంక్లూడింగ్ హారికతో సహా. హారిక కూడా ఈ విషయాలేమీ తెలియదు కదా, సో హారిక కూడా అలానే అంటే టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. టెన్షన్ పడుతూ ఉండేసరికి ఏంటి ఇలా వచ్చావు అనగాని ఏంటి పెళ్ళి చెయ్యను అంటున్నావంట, ఏ మర్చిపోయావా ఏంటి అనగానే అది కాదు, ఈ ఇంటికి ఆ ఇంటికి గొడవలు జరుగుతున్నాయి అనగానే ఏ ఇంటికి గొడవలు జరుగుతున్నాయి, నారాయణ అన్నయ్య ఏమీ నీకు పరాయివాడు కాదు కదా, నీ సొంత అన్నయ్యే కదా, మరి నీ సొంత అన్న కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యలేవా అని చెప్పాను. కానీ అది అనేసరికి చెయ్యలేవా అంటూ మాట్లాడేసరికి ఎందుకు చేయాలి, వీళ్ళకి నాకు గొడవలున్నాయి, నేను పెళ్లి చెయ్యను అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది. ఎందుకంటే తనేమన్నా నీ కడుపును పుట్టిన కూతురు అనుకుంటున్నావా, పురుట్లోనే బిడ్డను కోల్పోయావు, ఆ బాధతో నువ్వు ఏమైపోతావా అని అన్నయ్య నన్ను అడిగితే నాకు పుట్టిన కవల పిల్లల్లో
ఒక బిడ్డను నీకు ఇచ్చాను, ఆ మాత్రం దానికే నువ్వే ఆ బిడ్డ తల్లివి అన్నట్టు తన భవిష్యత్తును నువ్వే నిర్ణయించేస్తావా? అసలు నీకు వెనక ముందు ఆలోచించేది లేదా? గాయత్రి నా కన్న కూతురు, నా కన్న కూతురు అయినప్పుడు నా కన్న కూతురు తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం చెప్తావు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏంటి నువ్వనేది అని చెప్పాను. కానీ గాయత్రి ఎవరో కాదు మహా, నీ అక్క నీకంటే ముందు పుట్టింది కొన్ని సెకండ్ల క్రితం అని చెప్పాను. కానీ అమ్మ లలిత అని చెప్పాను. కానీ తప్పదన్నయ్య, ఎలాంటి టైంలో కూడా నిజాన్ని బయట పెట్టకపోతే తప్పదు. నువ్వు ఆ రోజు నీ చెల్లెల కోసమని ఎంతలా ప్రాధేయపడ్డావు, ఎంతలా బాధపడ్డావు. నా చెల్లెలు ముఖంలో నేను బాధను చూడలేను. జీవితాంతం తనకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదన్నారు. తను గొడ్రాలుగా జీవితాంతం ఉంటే తను బాధపడుతూ ఉంటే నేను చూడలేనమ్మా అంటూ ఎంతో వేదన పడ్డావు కదన్నయ్య. ఈ చెల్లెల కోసమే కదా నువ్వు అంత వేదన పడ్డావు. మరి అలాంటి ఈ చెల్లెలు ఇప్పుడు చూసావా నీకు ఎలా ఎదురు తిరుగుతుందో? నీ కొడుక్కి ఆ బిడ్డని ఇవ్వడానికి కూడా వెనకాడుతుంది. అందుకే నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఈ విషయాలన్నీ ఏ విషయం బయట పెట్టలేదు. ఎప్పటికైనా బయట పెట్టకపోతే ఎలాగన్నయ్యా? బయట పెట్టి తీరాలి కదా, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటేనే కదా ఏదైనా జరుగుతుంది అని చెప్పనేసరికి అది కాదు చెల్లమ్మ అని చెప్పాను. కానీ వద్దన్నయ్య, ఇంకా సంజయ్షి చెప్పే పనే ఉంది. సంజయ్షి వద్దు, ఏమీ వద్దు. నిజానికి ఇదంతా కూడా మనం కావాలని చేసినట్టు అనిపిస్తుంది. నిజానికి అసలు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయను అని చెప్పే హక్కు అధికారం ఈవిడికి ఉందా? అసలు ఎలా ఉంటుంది? కన్న తల్లిని నేను. ఆ బిడ్డ తన చేతిలోకి వెళ్ళడానికి కారణం నువ్వు. ఇన్నిటికి మనం అవసరం ఉంది, కానీ పిల్లల సంతోషం కోసం మాత్రం మనం అవసరం లేకపోయిందా అంటూ ఇంకా లలిత మాట్లాడేసరికి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కూతురు పెళ్ళి కూతురి పెళ్ళి ఎవరితో చెయ్యాలో వాళ్ళతోనే చేస్తాను. అయినా ఒక కూతుర్ని ఆల్రెడీ నారాయణ అన్నయ్యకే ఇచ్చాను. మరొక కూతుర్ని కూడా తన చేతిలోనే పెడతాను. అన్నయ్య పిల్లల్ని ఎంత బాగా చూస్తాడో నాకు తెలుసు. ఆడపిల్లల విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తాడో కూడా నాకు తెలుసు. నా కూతురు ఈ ఇంట్లోనే ఉందన్న విషయం ఎన్ని రోజులు తెలియలేదు. ఎప్పుడైతే రాత్రి మహాలక్ష్మి నాకు వివరించి చెప్పిందో అప్పుడు అర్థమైంది. అయ్యో, నేను ఎన్ని రోజులు మహాలక్ష్మిని మా అన్నయ్య నుంచి దూరం చేయాలనుకున్నానా? మా అన్నయ్య గురించి నాకు తెలిసి కూడా మా అన్నయ్య నుంచి దూరం చేయాలని ఎలా అనుకున్నాను అసలు అని నేను ఇప్పుడు బాధపడుతున్నాను. నిజానికి మా అన్నయ్య కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా కూతురు అని నువ్వు విర్రవీగుతూ దాన్ని కొట్టి తిట్టి మాధవ్ నుంచి దూరం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకొని తయారు అని చెప్పి అనగానే అమ్మ మహాలక్ష్మి వెంటనే తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అనగానే గాయత్రికి ఫోన్ చేసి రమ్మంటుంది. రమ్మనేసరికి అమ్మ గాయత్రి అంటూ గాయత్రిని పట్టుకునేసరికి మీరెవరండి అనగానే నేనేనమ్మా నీ కన్న తల్లిని. నిన్ను నవమాసాలు కడుపున మోసి కన్న తల్లిని నేనే. తాయారు నీ కన్న తల్లి అనుకుంటున్నావా? నీ కన్న తల్లి కాదు, తాయారు నాకు అక్క అవుతుంది. తనకు పిల్లలు పురిట్లోనే చనిపోవడంతో నాకు పుట్టిన కవల పిల్లల్లో ఒక పిల్లను ఇచ్చాను. ఆ రెండో కవల పిల్ల ఎవరో కాదు, మహాలక్ష్మియే. మహాలక్ష్మి నీ తోడ పుట్టిన చెల్లి. మీ ఇద్దరు కవల పిల్లలు. కొన్ని సెకండ్ల వ్యవధిలో నువ్వు ముందు పుట్టావు, తర్వాత నీ చెల్లి పుట్టింది అంటూ విషయం మొత్తం చెప్పేసేసరికి ఒక్కసారిగా గాయత్రి మహాలక్ష్మి అందరూ కూడా చాలా సంతోషపడతారు. చక్రి మాధవ అంతా సంతోషపడతారు. ఏంటి మాధవ, నిజంగానే గాయత్రిని అంతలా ఇష్టపడ్డావు కదా? ఇష్టపడినప్పుడు ఎలా వదులుకుంటావు? మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తి గురించి మొత్తం వివరాలు తెలుసుకోకపోయినా ఆ వ్యక్తి మనకు సొంతం అవుతుందన్న విషయం మాత్రం ఆ భగవంతుడు మనకు ఏదో రూపంలో తెలియచేస్తాడు. నీకు మహాలక్ష్మి రూపంలో
గాయత్రిని నీకు దక్కుతుందని నీకు అర్థమవుతుంది కదా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పాను. కానీ రాత్రి మహాలక్ష్మి బాధపడింది. బాధ ఎందుకు పడుతున్నావంటే ఇదంతా చెప్పుకొచ్చింది. అప్పుడు నాకు అసలు విషయం అర్థమైంది. అందుకే హుటాహుటిన బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను. నీకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఎట్టి పరిస్థితిలో అన్యాయాన్ని ఎదుర్కోక తప్పదు, ఎదుర్కొంటాను. ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నీకు గాయత్రికి రేపే పెళ్ళి. నేను నీ పెళ్ళి చేసిన తర్వాతే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తాను. ఏమంటా హారిక అనగానే అవునత్తయ్య అని చెప్పనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే గుడి దగ్గరికి తీసుకువెళ్తారు. గాయత్రిని కూడా ఈ ఇంటి నుంచే పెళ్లి కూతురుగా తీసుకువెళ్ళడానికి అన్నీ సిద్ధం చేస్తారు. పురుషోత్తం రమణయ్య వస్తారు. వచ్చేసరికి నా కూతురు అనగానే నీ కూతురా? నీ కూతురు పురుట్లోనే చనిపోయింది పురుషోత్తం. గాయత్రి నీ కన్న కూతురు కాదు, నా కన్న కూతురు. కావాలంటే నీ భార్యను అడుగు అంటూ చెప్పడంతో అవునండి అని చెప్పి తనైతే చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా ఎంతగానో ఇంకా బాధపడతాడు. ఇన్ని రోజులు నా కూతురు అనుకున్నాను, నా కూతురు కాదా అని చెప్పి అనగానే నీ కూతురు కాదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకోవడంతో ఇంకా చాలా బాధపడతారు. ఎందుకంటే ఇన్ని రోజులు కూతురు కూతురు అనుకున్న తను కూతురు కాకుండా పోవడమే తట్టుకోలేని విషయం కదా. సో ఆ ఉద్దేశంతోనే తట్టుకోలేని బాధతో నేను ఇన్ని రోజులు నా బిడ్డ అనుకున్నాను అనగానే అది నీ భార్యను అడగాల్సింది. అయినా రేపు నీ కూతురికి పెళ్ళి. రేపు అంటున్నానేంటి, ఈరోజే కదా గుడిలో పెళ్ళి, పదండి వెళ్దామని అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళేసరికి అప్పటికీ తయారులో మార్పు రాక పెళ్ళి వద్దు వద్దు అని పక్క నుంచి సొద పెట్టేసరికి లలిత మళ్ళీ చెంప పగలగొడుతుంది. దెబ్బకి నోరు మూసేస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఏమీ మాట్లాడరు. ఇంకా గాయత్రికి ఇటు మాధవ్కు పెళ్ళి జరిగిపోయిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గాయత్రి మాధవ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేని పరిస్థితి. ఇంకా ఈ రకంగా వాళ్ళిద్దరూ కవల పిల్లలు అన్న నిజం కూడా బయటపడుతుంది. ఇంకా మహాలక్ష్మి గాయత్రి ఒకరినొకరు హత్తుకుని చాలా సంతోషపడతారు. పంతులు గారు, ఏమ్మా ఈరోజైనా పెళ్లి కూతురిని తీసుకొచ్చారా? ఈరోజు మాతోటే తీసుకొచ్చేసామండి అంటూ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టమని కూర్చుని పక్కన లలిత అలాగే మహాలక్ష్మి ఇంకా పక్కన దూరంగా కొంచెం మొహం మార్చుకుని తాయారు. అందరూ హడావిడిగా ఉంటారు. ఇంకా పురుషోత్తం కూడా తన మనసును మార్చుకుంటాడు. ఎందుకంటే తన కూతురు కాదు అన్న తెలిసిన తర్వాత లలిత అప్పుడు త్యాగం చేసి ఇచ్చింది. మరి అలా ఇచ్చాక వాళ్ళ బిడ్డ విషయంలో మనం తప్పు చేయకూడదు కదా. తప్పు చేస్తే ఎవరూ ఊరుకోరు కదా. సో ఆ ఉద్దేశంతో తప్పు చేయకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత సరే అన్నట్టు పురుషోత్తం కూడా సైలెంట్ అయిపోతాడు. ఇంకా తాయారు మాత్రమే రగిలిపోతూ ఉంటుంది. ఎంత రగిలిపోతే మాత్రం ఏం లాభం ఉంటుంది. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొస్తారు. ఇంకా తాయారే ఇంటికి హారతి ఇవ్వాలని అన్నా కానీ తాయారిని పక్కన పెట్టేసి లలిత వచ్చి వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి మరీ లోపలికి వచ్చిన తర్వాత అమ్మ నీకు ఇన్ని రోజులు కూడా నువ్వు నా కన్న బిడ్డవైనా సరే మా అక్క కోసం బిడ్డని దానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకని నిన్ను ఇబ్బంది పెట్టాను. కానీ నువ్వు ఇష్టపడ్డవాడినే నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. మహాలక్ష్మిని నీ సొంత చెల్లెలు కాబట్టి నువ్వు మహాలక్ష్మి ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. నీకు ఇన్ని రోజులు తల్లి ప్రేమ పంచలేనందుకు నన్ను క్షమించు. చెల్లెలి బాధ్యతను కూడా నీకే అప్పగిస్తున్నానని మహాలక్ష్మిని గాయత్రి చేతిలో పెడుతుంది. ఇంకా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అన్నయ్య, నువ్వు నన్ను ఎంతో ప్రేమగా కన్న కూతుర్లా చూసుకున్నావు. ఇప్పుడు నా ఇంటి బిడ్డలైన గాయత్రిని మహాలక్ష్మిని ఇద్దరిని కూడా నీ ఇంటి కోడళ్ళగా నీ వంశవృద్ధికి పంపిస్తున్నాను. వాళ్ళిద్దరిని నువ్వు కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నా కూతుళ్ళు ఏదైనా చిన్న తప్పు కానీ చిన్న పొరపాటు కానీ నీ మీద ఏమన్నా చిన్న మాట కానీ తోలనాడితే పెద్ద మనసు చేసుకుని వాళ్ళని ఏమీ అనొద్దన్నయ్యా. వాళ్ళు చిన్నవాళ్ళు కదా. పైగా గాయత్రికి తాయారో అక్క ఏం చెప్పిందో తెలీదు. మహాలక్ష్మి చదువుకున్న అమ్మాయి కాబట్టి తనకు ఏది నచ్చితే అదే చేయాలనుకుంటుంది. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దన్నయ్య అని చెప్పాను. కానీ అయ్యో ఏం మాట్లాడుతున్నావు లలిత, వీళ్ళు నా బిడ్డలు,
నా బిడ్డలు తప్పు చేస్తే నేను వాళ్ళని మందలిస్తానా ఏంటి? ఏదైనా చిన్న మాట అన్నా తర్వాత దానికి రియలైజేషన్ కూడా అవుతుంది. దాని గురించి నువ్వేం బాధపడకు. నీ బిడ్డల్ని నా కన్న బిడ్డలుగా నా ఇంటి వంశవృద్ధికి పంపించిన నీ రుణం తీర్చుకునేటట్టుగా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా నారాయణ చెప్పేసేసరికి చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా బాధను నా సంతోషాన్ని అప్పగించి వెళ్తున్నానని లలిత కాస్త హారికను తీసుకుని వెళ్ళిపోతుంది. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు కదా అత్తయ్య అనగానే, చాలా సంవత్సరాల తర్వాత నా కన్న బిడ్డని చూశాను. పైగా మహాలక్ష్మి పెళ్ళి నా చేతుల మీద జరగలేదు, గాయత్రి పెళ్ళైనా సరే నా చేతుల మీద జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను హారిక, చాలా సంబరంగా ఉంది అనేసరికి, మీరు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలత్తయ్య, మీ ముఖంలో ఆ చిరునవ్వు ఎప్పటికీ ఉండాలి. మీరు అలా సంతోషంగా ఉంటేనే అక్కడ మహాలక్ష్మి అయినా గాయత్రి అయినా సంతోషంగా ఉంటారు. అత్తయ్యకి అలాగే ఆదికి మామయ్యకి ఆదికి తెలియకుండా అప్పుడప్పుడైనా వచ్చి వీళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా అత్తయ్య. మరి ఇప్పుడు గాయత్రి అనే అమ్మాయి మీ జీవితంలో ఉందన్న విషయం మామయ్య గారికి తెలుసా అని చెప్పాను. కానీ నాకు ఒకతే కూతురు పుట్టింది అనుకున్నారు, కవల పిల్లలన్న విషయం బయట పెట్టలేదు. అప్పట్లో మీ మామయ్య గారు కొంచెం బిజీగా ఉండడంతో నా డెలివరీ సమయం మా అన్నయ్యే దగ్గరుండి చూసుకున్నాడు. కన్న తల్లిలా ఎంతగానో నన్ను నా ఆలన పాలన చూసుకున్నాడు మా అన్నయ్య అని చెప్పి లలిత అయితే చెప్తుంది. ఇంకా గాయత్రి వాళ్ళైతే చాలా సంతోషపడతారు. మాధవ్ బావను పెళ్లి చేసుకున్నందుకు గాయత్రి సంబరపడుతుంది. ఇన్ని రోజులు నా తల్లి తాయారు అనుకున్నాను, కానీ నా తల్లి మహాలక్ష్మి వాళ్ళ అమ్మ ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలిసాక చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా చాలా సంబరపడుతుంది గాయత్రి అయితే. ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంతకీ నిన్ను నువ్వు అని పిలవాలా ఏమని పిలవాలి అనేసరికి, మీ వదినమ్మని ఎలా అయితే పిలుస్తున్నావో నన్ను అలానే పిలవరాక కన్నా అని చెప్పాను. కానీ అలానే పిలుస్తాను, అలాగేనే అని పిలవకూడదు, అలాగే అని వదిన అని పిలవాలి, నన్ను పిలుస్తున్నావు చూడు అలాగే పిలవాలి అని మహాలక్ష్మి చెప్తుంది. అలాగే వదిన, చిన్నప్పటి నుంచి దాన్ని అలా పిలిచి అలవాటైపోయింది, అందుకే ఇంకా అలా పిలవడంతో అలవాటైపోవడంతో అలా పిలుస్తున్నాననేసరికి, సర్లేండి అంతా సంతోషమే కదా మామయ్య గారు అని చెప్పి గాయత్రి పిలిచేసేసరికి, ఏంటి కోడలి పిల్ల, మొత్తానికైతే అనుకున్నది సాధించేసావు కదా. నేను అనుకున్నది సాధించలేదు, మీరెంత గొప్పవారో నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు చెల్లెల మీద ఇంత ప్రేమ ఉండి ఇంకొక చెల్లెని బిడ్డను అడిగే అంత ప్రేమ ఉంది. ఆ తల్లి మీరు మా అమ్మ మీద ఎంత ప్రేమ చూపించకపోతే మీ సొంత చెల్లెల కోసం బిడ్డను అడిగితే మా అమ్మ వెనక ముందు ఆలోచించకుండా భర్తకు కూడా తెలియకుండా బిడ్డనివ్వడానికి కూడా వెనకాడలేదు అంటే ఎంత గొప్ప మనసులో వెళ్ళయి అని చెప్పి ఎంతగానో సంతోషపడుతూ మహాలక్ష్మి గాయత్రి ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా బయట కూర్చుని నారాయణ అయితే తెగ సంబరపడతారు. నా ఇంటికి కోడళ్ళే రారు, నా కొడుకుల వంశం నిర్వంశం అయిపోతుందని దుమ్మెత్తిపోసిన ఆ తాయారు కూతుర్ని తీసుకొచ్చి నా ఇంటి కోడలుగా నా ఇంట్లో అడుగుపెట్టింది. ఇంతకు మించిన అదృష్టం నాకేముంది, ఇంతకు మించిన ఆలోచన నాకేముంది అని ఎంతగానో సంబరపడుతూ చాలా హ్యాపీగా అయితే నారాయణ బయట కూర్చుని బీడీ మీద బీడీ కాలుస్తుండేసరికి, ఏంటి ఆ బీడీలు ఎందుకు అంతలా కాలుస్తున్నారు, తక్కువ కాల్చమని చెప్పానా అంటూ మహాలక్ష్మి మళ్ళీ మొదలు పెడుతుంది. అయ్య బాబోయ్, మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు అనుకుంటూ ఇంకా నారాయణ ఇక కాల్చనని బీడీలు మొత్తం బయట పడేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే తాయారుకి ఊహించని ట్విస్ట్ ఇచ్చి లలిత రాకతో లలిత కడుపును పుట్టిన బిడ్డే గాయత్రి అన్న విషయం బయటపడి ఇద్దరికి పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.